కవిత బెయిల్‌తో ముడిపట్టి ఏదైతే మీడియా దిగ్గజం అని చెప్పుకునే ఒక వ్యక్తి మొన్న రీసెంట్‌గా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసని ఒక ప్రకటన చేయడం జరిగింది. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చిట్ చాట్స్‌లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుంది. అలాగే హరీష్ రావుకేమో ప్రతిపక్ష హోదా, కేటీఆర్‌కేమో కేంద్ర మంత్రి పదవి, అలాగే కవితకి బెయిల్ తో పాటు రాజ్యసభ సీటు, అలాగే కేసీఆర్ కేమో గవర్నర్ పదవి అని చెప్పేసి ఒక కామెంట్స్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఏ విధంగా చూస్తారు? అమ్మా ఇవన్నీ కూడా కట్టుకథలకి పుట్టినిల్లుగా తయారయ్యిండ్రు వీళ్ళు. అంటే స్వయంగా మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటే అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నాకైతే చాలా ఆశ్చర్యం వేసి చిట్ చాట్ కాదు, అసెంబ్లీ రికార్డులలో కవిత బెయిల్ గురించి మాట్లాడిండు. అసెంబ్లీ ఏంది, నువ్వు మాట్లాడాల్సింది ఏంటిది, కవిత బెయిల్కి అసెంబ్లీకి ఏం సంబంధము, సిగ్గున్నోడు శరం ఉన్నోడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడు ఆ విషయాలు అసెంబ్లీలో మాట్లాడొచ్చా? అసెంబ్లీ సాక్షిగానే సబితా ఇంద్రారెడ్డికి బేసిక్ అవమానం జరిగింది. అందరి కళ్ళ ముందు జరిగినటువంటి విషయం. ఆ విషయాన్ని చేసినప్పుడు, అంటే అలా చేసినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడే పెద్ద కొత్తగా అయితే చూడాల్సిన అవసరం లేదు. అమ్మా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఆమె అక్కడుంది మాట్లాడితే ఆన్సర్ ఇచ్చుకోగలుగుతుంది. కవిత ఎక్కడిస్తుంది? కవిత ఇయ్యలేదు కదా. కవిత 6 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, నీకెందుకు బాధ? నీకేంది బాధ? అసెంబ్లీ అనేది చెల్లెలకే కేసులు అంటే తిహార్ జైల్లో ఉంటే బెయిల్ తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు అని కామెంట్స్ చేయడం కూడా జరిగింది. అదేనమ్మా, అది అసలు ఆ ప్రస్తావన అవసరమే లేదు. అవసరం లేని ముచ్చటి అది అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రతి నిమిషానికి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మరి అటువంటి స్థలంలో తెలంగాణకు సమస్య లేనట్టు, ప్రజల సమస్య లేనట్టు, విద్యారంగ సమస్యలు, అది బడ్జెట్ సమావేశాలు, అది వాటి గురించి మాట్లాడు కాకుండా అంటే వాస్తవంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి సెషన్స్ లో ఎక్కడ బడ్జెట్ ప్రస్తావన తీసుకురాలేదు. బడ్జెట్ ప్రస్తావనే లేదు. అసలు కనీసం రైతు రుణమాఫీ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దాదాపు 3 గంటల పాటు నడిచిన ఏదైతే ఒక రోజు జరిగిందో అసెంబ్లీ సెషన్, దాంట్లో కూడా తిట్టుకోవడమే జరిగిందే తప్ప అసలు ఎక్కడ తెలంగాణకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం కూడా లేదు. అదేనమ్మా, వీళ్ళంతా కూడా ఏంటంటే అవసరం లేని దాన్ని, అనవసరమైన దాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ తెలంగాణ సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టేయడానికి, డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి అసెంబ్లీలోనే అంతే, బయటనే అంతే. గాడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చిట్ చాట్లో ఇవన్నీ మాట్లాడాలా. నీకు ఎవరు చెప్పిండా? రేవంత్ రెడ్డి అమిత్ షా చెప్పిండా? నీ చెవిలో చెప్పిండా? లేకపోతే నీ ఏజెంట్లకి ఎవరికైనా చెప్పిండా? అయితే అమిత్ షా చెప్పిండా, మోడీ చెప్పిండా, లేకపోతే లేకపోతే ఆయన ఎవరో బిఎల్ సంతోష్ చెప్పిండా, లేకపోతే ఎవరు చెప్పిండు నీకు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? తెలంగాణకు సమస్యలు లేనట్టు, ఇంకేమి అవసరాలు లేనట్టు, నీ సమయం ఎంతో విలువైంది, ఇవన్నీ మాట్లాడు ఎందుకు? విలీనమైద్దా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆధారాలతోటి మాట్లాడాలి, సాక్ష్యాలతోటి మాట్లాడాలా, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలా. చిట్చాట్లో మాట్లాడడం ఎందుకు? ఒకవేళ నువ్వు మాట్లాడదలుచుకుని నీ దగ్గర ఆధారాలు ఉంటే, నీ ఇంటెలిజెన్సో లేకపోతే నీకు ఏమైనా అతి ముఖ్యమైన సమాచారం ఉంటే ఓపెన్గా చెప్పు. ఇవన్నీ ఎందుకు? ఈ డొంక తిరుగులు ఎందుకు? దొడ్డిదారి ఎందుకు? ఈ విధవ ముచ్చట్లు ఎందుకు? నీకు నమ్మినోళ్ళకో, నీవు ఇష్టమైన వాళ్ళకో దగ్గర కూర్చోబెట్టుకొని చిట్చాట్లు ఎందుకు? నీ భజన పనుల ముందు మాట్లాడి లీకులు ఇవ్వడం ఎందుకు? ఏమన్నా నువ్వు లీకి వీరుడువా? నువ్వు అంటావు కదా, మొగతనం ఉన్నోడిని, మొగోడిని అని. నీ మొగతనం నీ మొగడివైతే ఈ లీకు వీరుడు ఎందుకు? నువ్వేమన్నా లీకు వీరుడువా? లీకులు ఇవ్వడానికి ఎందుక ఈ పనికి వాళ్ళ ముచ్చట్లు? తెలంగాణలో మీకు ఒక మంచి ముఖ్యమైన హోదాని ఇచ్చింది తెలంగాణ సమాజం. ఆ కుర్చీని కాపాడు, కుర్చీ విలువని కాపాడు. నీకు ఇచ్చినట్టు సమయాన్ని, గౌరవాన్ని తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించు. ఇవన్నీ ఎందుకు? ఎట్లయినా బెయిల్ వస్తుందా రాదా, బయటకు వస్తుందా రాదా, కేటీఆర్ తిప్పల పడతాడా లేదా, చేయకపోతే చేయలేదంటారు, చేస్తే చేసేదంటారు. ఇవాళ రేపా అంటారు. అందరు కట్టగట్టుకోండి వెళ్ళిపోయిండ్రు, వానితో మాట్లాడి వీనితో మాట్లాడిన మళ్ళీ అదొకటి అంటారు. పోతేనేమో పోలేదంటివి, పోతేనేమో కట్టగట్టుకొని పోయిండ్రు, వానితో మాట్లాడిండ్రు వీనితో మాట్లాడిండ్రు, వానికి డబ్బులు ఇచ్చిండ్రు వీనికి డబ్బులు ఇచ్చిండ్రు, బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ అనబడుతుంది. ఏది మీ నిజము, ఏది అబద్ధము?
ఎందుక ఇవన్నీ? ఒక 6 నెలలు కాకపోతే, సంవత్సరం కాకపోతే, 2 ఏళ్ళకైనా కవితమ్మ ఎట్లయినా బయటకు వస్తుంది. రాకపోతే అక్కడనే ఉంటుందా? నువ్వు రాలేదా? నువ్వు కూడా జైలుకి పోయినావు కదా? నోటి కేసులో మళ్ళీ నువ్వు జైలుకి పోలేదా? రెడ్ హ్యాండెడ్గా దొరికినావు కదా? నీ మీద కూడా వాళ్ళ మీద నా ఆరోపణలు, కానీ నువ్వైతే రెడ్ హ్యాండెడ్ దొరికినావు కదా? జైలుకి పోయినావు. అట్లనే అదేదో డ్రోన్ల కేసులో కూడా పోయినావు కదా? మరి జైలుకి పోతే నేరస్తుడు అయిపోయినావా? జైలుకి పోతే ఇక దేని పనికిరావా? నువ్వు జైలుకి పోయినందుకే కదా, కొడంగల్లో ఓడిపోయినందుకు, మల్కాజ్గిరి వచ్చి గెలిచినందుకే కదా పిసిసి వస్తే ముఖ్యమంత్రి అయితివి. కొడంగల్లో గెలిచుంటే ఈ చంద్రశేఖరరావు చేసిన పిచ్చి పనుల వల్ల కొడంగల్లో నిజంగా గెలిచుంటే పిసిసి కాపోవు, ముఖ్యమంత్రి కాపోవు. అనవసరంగా ఆయనని హీరోని చేసింది కేసీఆరే. జీరో అయిపోవు. కాబట్టి ఇక కొన్నిసార్లు ఏమైతుందంటే తంత పరుపులో పడ్డా అన్నట్టు అయింది పని. కేసీఆర్ది అంతే. కొడంగల్లో ఓడగొట్టినందుకు మల్కాజ్గిరి వచ్చిన ఎంపీ అయినా, ఒకసారి ఎంపీ అయితే ఢిల్లీలో కూర్చుంటే ఏసీసీ దగ్గర, నా ప్రముఖులకు దగ్గర లాబింగ్ చేసుకునే పిసిసి తెచ్చుకునే. సరే, డబ్బులతో తెచ్చుకున్నాడా, ఎట్లా తెచ్చుకున్నాడో తెచ్చుకున్నాడు. పిసిసి తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయ్యా. ఇది కేసీఆర్ పాపం లేదా దీంట్లో? కేసీఆర్ యొక్క తప్పుడు నిర్ణయాలు లేవా? కొడంగల్ ఏదో గెలవనిస్తే ఈయనే ఉండునా? అంబర్పేటలో కిషన్ రెడ్డిని కూడా కొడితే సికింద్రాబాద్ వచ్చే గెలిచే కేంద్ర మంత్రి అయ్యా. కాబట్టి కొన్నిసార్లు ఏమైందంటే చాలా విచిత్రంగా రాజకీయాలు మారిపోతుంటాయి. ఆడ ఓడిపోయినప్పుడు ఏమో అధర్మం, ధర్మం ఓడిపోయింది అందామా? సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో గెలవంగానే రేవంత్ రెడ్డి గొప్పోడు అవుతాడా? మళ్ళీ మొన్న ఆయన పార్లమెంట్ సీట్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలే. ఏమందా మరి? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డికి 4 సంవత్సరాలు 4 నెలలు ఏదో గడువు ఉన్నది. అది 3 నెలలు ఉన్నది. ఏది వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కరుణిస్తే, వాళ్ళు కన్నెర్ర చేసిండ్రనుకో, కరుణించక కన్నెర్ర చేసిండ్రనుకో, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. ఊసిపోయే బొంగరాలు అయి ఏం చేస్తాడమ్మా? వడ్డీతో సహా తెలంగాణ వాళ్ళు కట్టిస్తారు, ఆయన్ని కక్కిస్తారు. మీరు అనుకుంటారా రేవంత్ రెడ్డి ఈ భూమి మీద బతుకునేంతకాలం ఆయన ఇటువంటి పిచ్చి పనులు చేస్తే వడ్డీతో సహా వసూలు చేస్తారు? కొండల రెడ్లు, తిరుపతి రెడ్లు, ఆ రెడ్లు, ఈ రెడ్లు ఎవరు నూకుంటున్నారమ్మా? నిజాము నూకున్నదా ఈ సమాజం? కాబట్టి మనం ఈరోజు నేను మీ అందరికీ, మీడియా వాళ్ళ, ముఖ్యంగా మీడియా పాత్ర దీంట్లో ఉన్నది. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. మీ పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రజలు నమ్మకాలు పెట్టుకున్నది మీడియా మీదనే. 4 వ్యవస్థల్లో మీదొక వ్యవస్థ. ఆ 2 వ్యవస్థలు అయిపోయినాయి. ఏది? ప్రజాప్రతినిధులు అయిపోయారు, బ్యూరోక్రాట్స్ అయిపోయారు, జ్యుడిషియరీ కొద్దిగా ఉన్నది, మీరున్నారు. ఇక ఈ 2 వ్యవస్థల్ని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని మీరు నిలబెట్టాలని 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు.